కొత్త చీఫ్లు ఎవరు? టీ బీజేపీ, టీ కాంగ్రెస్లో ఉత్కంఠ, ఢిల్లీ స్థాయిలో రెండు పార్టీల్లో చర్చలు, రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ, హస్తంలో ఎవరికి ఛాన్స్ అంటూ కాషాయ పార్టీ ఆరా, బీజేపీలో అవకాశం ఎవరికి అనే విషయంపైన కాంగ్రెస్ ఫోకస్, సంస్థాగత మార్పులపైన పోటాపోటీ వ్యూహాలు, ఒకదానిపై మరొకటి పైచేయి సాధించాలి అని పట్టు. ఇప్పుడు ఈ తెలంగాణ కాంగ్రెస్కి అండ్ తెలంగాణ బీజేపీకి రేవంత్ రెడ్డి ఆయన పదవీకాలం అయిపోయింది, కిషన్ రెడ్డి ఆయన పదవీకాలం అయిపోయింది. ఇప్పుడు ఎవరిని నియమించాలి కొత్త వాళ్ళని అన్న దాంట్లో ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ వెయిట్ చేస్తుంది, బీజేపీ బీసీకి ఇస్తుందా, ఇంకా ఎవరికైనా ఇస్తుందా? ఒకవేళ వాళ్ళు బీసీకి ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి మేము కూడా ఓబీసీ నాయకుడికే ఇవ్వాలి అన్న ఒక ఆలోచన కాంగ్రెస్ కూడా చేస్తున్నట్టు కనిపిస్తున్నది. సో ఒకరు నియమించే దానిపైన ఇంకొకరు ఆధారపడి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సో అల్టిమేట్గా ఒకటి ఏంటంటే అక్కడ ఇప్పుడు కాంగ్రెస్లో ఆల్రెడీ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇక్కడ బీసీకి కానీ దళితుడికి కానీ గిరిజనుడికి కానీ ఇక్కడ ఇచ్చే అవకాశం ఉన్నది. అండ్ బీజేపీ వాళ్ళు మొన్ననే బీసీ సీఎం నినాదం ఎత్తుకున్నారు. కొంత వాళ్ళు ఈ బీసీ కులగణనని కాంగ్రెస్ అంటుంది కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు కులగణనకి వ్యతిరేకం కాబట్టి బీసీలకు మేము ఎక్కువ సీట్లు ఇస్తున్నాం అని దాన్ని చెప్పుకోవడానికి, బీసీలకు మేము ప్రాతినిధ్యం ఎక్కువగా కల్పిస్తున్నాం అని చెప్పుకోవడానికి మొన్న వాళ్ళు ఎంపీ సీట్లు ఎక్కువగా ఇచ్చారు. అండ్ అధ్యక్షుని కూడా బీసీని చేద్దామన్న ఒక ఆలోచన ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. మొత్తానికి ఇద్దరు ఎవరిని పెడతారన్న దాంట్లో చూసుకుంటా ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుల నియామకంపైన ఉత్కంఠ కొనసాగుతున్నది. వీరి నియామకంపైన ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో కసరత్తు జరుగుతున్నది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకే బీజేపీ బాధ్యతలు అప్పగిస్తుందని పార్టీలో జనరల్ టాక్ వినిపిస్తున్నది. అదే సమయంలో కాంగ్రెస్లో సైతం సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నందున పీసీసీ చీఫ్ బాధ్యతలు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి అప్పగించాలని ఏఐసీసీ పైన రాష్ట్ర నాయకుల ఒత్తిడి పెరుగుతున్నది. ఇందులో మళ్ళీ పోటాపోటీ ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి అనుకున్న వ్యక్తి పీసీసీగా ఉంటే పార్టీ ప్రభుత్వం మొత్తం నా అదుపులో ఉంటాయి అన్నది ముఖ్యమంత్రి ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ముఖ్యమంత్రి ఇదే పని చేస్తాడు. అక్కడ కూడా వాళ్ళది కూడా అట్లే ఉంది. అందులో ఉన్న సీనియర్ నాయకులు మనకు సంబంధించిన వ్యక్తులు ఉంటే బాగుంటుందని బీజేపీలో వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇట్లా అక్కడ మళ్ళీ హార్డ్ కోర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ సీనియర్లే ఉండాలన్నది ఒక వర్గం, సీనియర్ ఏంది జూనియర్ ఏంది గట్టిగా కొట్టేటోడు ఉండాలి అన్నది ఇంకొకరు. ఇట్లా రకరకాల డిబేట్స్ జరుగుతున్నది. కామన్గా జరిగేదే ప్రతి పార్టీలో కూడా. ఎవరిని నియమిస్తారన్నది చూడాలి. ఒకటైతే వినబడుతున్నది, బీజేపీలో ఈటల రాజేందర్ పేరు ప్రధానంగా ప్రముఖంగా వినిపిస్తున్నది. మొన్న రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల తర్వాత కొంత ఆ డిస్కషన్ కొంత హాట్గా జరిగినప్పటికీ ఇప్పటికైతే క్యాబినెట్లోకి ఈటలను తీసుకోలేదు కాబట్టి రాజేందర్కి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది ఎక్కువగా వినబడుతున్నది. ఆయన బీసీ, తెలంగాణ ఉద్యమకారుడు, ఇవన్నీ. కాకపోతే ఆయనకున్న మైనస్ పాయింట్ ఏంటంటే ఆయన ఆర్ఎస్ఎస్ కాకపోవడం అన్నది ఆయనకున్న ఒక నెగిటివ్ పాయింట్గా కనిపిస్తూ ఉన్నది. సో ఇవాళ రేపు ఐడియాలజీ, సిద్ధాంతం ఇవన్నీ ఉంటాయా అన్నది ఒక చర్చ వచ్చినప్పటికీ బట్ వాళ్ళు అధ్యక్ష పదవి విషయంలో మాత్రం చాలా గట్టిగా ఉంటారు. ఆ ఐడియాలజీని అది ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి ఆ ఐడియాలజీ ఉన్న వాళ్ళకే ఎక్కువగా అధ్యక్ష పదవులు ఇస్తూ ఉంటారు. ఇందులో ఆర్ఎస్ఎస్ భాగస్వామ్యం కూడా చాలా కీలకం. సో దీంతో మరి ఈటలకు వస్తుందా రాదా అన్నది చూడాలి. ఈటలకు రాకపోతే మరి ఇంకొక బీసీ ఎవరున్నారు, ఎవరికి ఇస్తారు? ఆల్రెడీ లక్ష్మణ్ గతంలో చేసిన ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు, ఓబీసీ జాతీయ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇన్ని ఉన్న తర్వాత ఆయనకి ఇవ్వడానికి కూడా అవకాశం కనబడట్లేదు. సో మేబీ 3 సంవత్సరాలు అయితే చూద్దాం. ఎలక్షన్స్ మళ్ళీ ఇంకొక 2 years ఉంటుంది కదా, 3 years పీరియడ్. ఎలక్షన్స్ ఇంకా మళ్ళీ 2028 ఎలక్షన్ రావాలంటే ఇంకొక 2.5 years, ఆ తర్వాత 2.5 years రావాలి. సో మళ్ళీ ఈ అధ్యక్షుడు 3 ఏళ్ళ పనితీరు చూసిన తర్వాత మళ్ళీ అప్పుడు చేంజ్ చేయవచ్చు. సో ఆ కోణంలో మళ్ళీ ఏమైనా ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు. చూడాలి ఎట్లుంటుంది అన్నది. ఇక కాంగ్రెస్లో అయితే ఎవరు మధు యాష్కి గౌడ్ పేరు వినిపిస్తుంది బీసీ అయితే, అండ్ మహేష్ కుమార్ గౌడ్ పేరు వినిపిస్తున్నది. సో ఎవరిని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మధు యాష్కి అయితే కొంత హైకమాండ్కి దగ్గరగా ఉంటాడు. ఆయన ఓన్గా నిర్ణయాలు తీసుకునేటువంటి ఇది ఉన్న వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు. ఇవన్నీ ఆయనకి పాజిటివ్గా ఉన్నాయి. సో ఆయన మరి మనం చెప్పినట్టు వినడాన్ని మహేష్ కుమార్ని తెర మీదకి తీసుకొచ్చారు. సో ఆయన ఇప్పుడు ఆయనకు పోటీగా ఉన్నారు. ఒకవేళ సీతక్కని చేస్తే ఎట్లుందన్న ఒక ఆలోచన చేస్తున్నట్టున్నారు. అండ్ కమ్యూనిటీ వారిగా దళితుల్లో సంపత్ పేరు, దయాకర్ పేరు, ఇట్లా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. దయాకర్ని పెడదామంటే మిగతా వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఈ నల్గొండ బ్యాచ్ వాళ్ళు అమ్మో ఆయన పీసీసీ అయితే మేమేంది అని వాళ్ళు. సో కాబట్టి దయాకర్కి కొంత ఛాన్సెస్ తక్కువనే ఉండొచ్చు ఓవరాల్గా మనం గమనించినప్పుడు. సో ఇది కాంగ్రెస్ బీజేపీలో నడుస్తున్న కొట్లాట మీన్స్ అధ్యక్ష పదవి కోసం. నెక్స్ట్, నాణ్యతా పరీక్షల్లో పారాసిటమాల్ ఫెయిల్ అయిందట. మరో 51 ఔషధాలు కూడా ఫెయిల్ అయినాయట.
లిస్ట్లో ప్యాంటాప్రజోల్, డైక్లోఫెనాక్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి నమూనాల సేకరణ. జాతీయ నాణ్యతా నియంత్రణ మండలి నియంత్రణ సంస్థ వెల్లడి. ఫెయిల్ అయిన మందులు మార్కెట్ నుంచి రీకాల్ అట. అంటే నకిలీ మందులు, వేస్ట్ మందులు ఉన్నాయన్నమాట.